ఇవాల్టి నుంచి జాగృతి అధ్యక్షురాలు కవిత జనం బాట పట్టబోతున్నారట. సామాజిక తెలంగాణ లక్ష్యంగా 33 జిల్లాల యాత్రకు కవిత ప్లాన్ చేసుకున్నారు. ఫిబ్రవరి 13 వరకు అన్ని జిల్లాల్ని కలుపుకుంటూ యాత్ర కొనసాగబోతోంది. గన్ పార్కులో అమరవీరుల స్తూపం దగ్గర నివాళులర్పించారు. ఇవాళ నిజామాబాద్ జిల్లాకు వెళ్తున్నారు కవిత. సాయంత్రం నవీపేట మండలం ఎంచ గ్రామంలో గోదావరి వరద ముంపు బాధితులతో సమావేశమవుతారు. అనంతరం నందిపేట మండలం సిహెచ్ కొండూరులోని నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు కూడా చేస్తారు. సో ముందుగా అమరవీరుల స్తూపం దగ్గర నివాళులర్పించారు ఆవిడ. అక్కడి నుంచి తిరిగి నిజామాబాద్ చేరుకుంటారు. నిజామాబాద్ దగ్గర నవీపేట దగ్గర గోదావరి నది ముంపు ప్రాంతాలని మొత్తం కూడా ఆవిడ సమావేశం అవుతారు. ఆ తర్వాత నందిపేట దగ్గరలోని నరసింహస్వామి ఆలయంలో పూజలు నిర్వహిస్తారు. సో కవిత జనం బాటకు సిద్ధమయ్యారట. మరి సామాజిక తెలంగాణ కోసం పోరాడతానని చెప్పినటువంటి కవిత 10 ఏళ్ల పాటుగా అధికార బీఆర్ఎస్ పార్టీలోనే ఉంది. ఎంపీగా ఎమ్మెల్సీగా తనలో అందులో పనిచేశారు. జాగృతి ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీకి తనకు విభేదాలు మొదలయ్యాయో ఆ తర్వాత జాగృతి పేరిట సామాజిక తెలంగాణ అంటోంది. అంటే 10 ఏళ్ల పాటుగా మీరు చేసింది సామాజిక తెలంగాణ కాదు, ఆ తప్పులో మీరు కూడా భాగస్వామిగా ఉన్నట్టుగానే మీరు బయటికి బయలుదేరండి అని చెప్పి రాజకీయంగా వివిధ పార్టీలు కూడా తను విమర్శిస్తూ ఉన్నాయి. ఏదేమైనా కవిత జనం బాటని ప్రజలు ఏ మేర యాక్సెప్ట్ చేస్తారు, కవిత జనం బాటని పబ్లిక్ ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. ఎస్, మా ప్రతినిధి మధు సిద్ధంగా ఉన్నారు. అంతకంటే ముందు కవిత ఏం మాట్లాడారు చూద్దాం. వారికి మనం న్యాయం చేయలేకపోయినా ఎట్ ద సేమ్ టైం ఉద్యమకారులందరూ కూడా మరి చాలా దగ్గరలో ఎమ్మెల్యే టికెట్లు ఎంపీ టికెట్లు వచ్చినప్పటికీ, మండల స్థాయిలో కొంతమందికి జెడ్పీటీసీలుగా ఎంపీపీలుగా అవకాశం వచ్చినప్పటికీ, కొంతమందికి సర్పంచులుగా ఎంపీటీసీలుగా అవకాశం వచ్చినప్పటికీ ఇంకా వేలాది మందికి న్యాయం జరగాల్సినంత జరగలేదనేటటువంటిది వాస్తవం. అందుకే తెలంగాణ ఉద్యమకారుల ఫోరం అని చెప్పి ఆ పేరుతోని ఇంకా రకరకాల పేర్లతోని ప్రతి జిల్లాలో ప్రతి మండలంలో ఉద్యమకారులందరూ కూడా పోరాటం చేస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే. మరి 10 సంవత్సరాలు తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీలో నేను మంత్రిగా లేకపోయినా, సంతకం చేసే అధికారం నాకు లేకపోయినా, ఒక ఎంపీగా ఉన్న ఎమ్మెల్సీగా కొనసాగిన. ఆనాడు చాలా సందర్భాలలో మిగతా అమరవీరుల కుటుంబాలకు ఎవరికైతే డబ్బులు అందలేదో వారికి ఇంకో రూపంగా డబ్బులు ఇవ్వాలని అంతర్గత వేదికల మీద అనేక సందర్భాల్లో నేను చెప్పడం జరిగింది. కానీ ఇవాళ నేను మనస్ఫూర్తిగా అమరవీరుల కుటుంబ సభ్యులకు, అమరవీరులకు, తెలంగాణ ఉద్యమకారులకు చేతులెత్తి నమస్కరించి క్షమాపణ కోరుతా ఉన్నా. ఎందుకోసమంటే ఆనాడు నేను మీకోసం కొట్లాడినా కానీ ఇంకా గట్టిగా కొట్లాడేది ఉంటుంది, సాధించుకునే వరకు మీకోసం కొట్లాడేది. ఇవాళ మేము కోరేది ఒకటే, మనం ఉద్యమం డబ్బుల కోసం చేయలేదు, మన ఉద్యమం మనకు ఉద్యోగాలు రావాలని చేయలేదు, తెలంగాణ యావత్తు బాగుండాలి, అందరం బాగుండాలని చేసినాం. కాబట్టే ఇవాళ ఇక్కడ ఈ పవిత్రమైనటువంటి గడ్డ సాక్షిగా, ఈ అమరవీరుల స్తూపం సాక్షిగా నేను ప్రమాణం చేస్తూ ఉన్నాను. ప్రతి అమరవీరుల కుటుంబాలకి 1200 మంది కుటుంబానికి ₹1 కోటి ఇవ్వాలని ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ప్రతి అమరవీరుల కుటుంబానికి ₹1 కోటి ఈ ప్రభుత్వం నుండన్నా ఇప్పిస్తాం, లేకపోతే ఈ ప్రభుత్వం మార్చి వచ్చే ప్రభుత్వంతోనైనా ఇప్పిస్తామని ఈ సందర్భంగా నేను అమరవీరుల కుటుంబాలకు వారి యొక్క పాదాల సాక్షిగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఉద్యమకారులకు సంబంధించి మనము ఉద్యమకారుల ఫోరమ్స్ అనేకం ఉన్నాయి. వాటి నుండి ప్రతి జిల్లాలో ఉన్న ఉద్యమకారుల లిస్టు మనమే తయారు చేసుకున్నాం. పోలీసు రిపోర్ట్ల ఆధారంగా కాదు, ప్రజా దర్బార్లు పెట్టుకొని ఉద్యమకారులు ఎవరో తేల్చుకొని ఆ ఉద్యమకారులందరికీ కూడా పెన్షన్ వచ్చేంత వరకు విరామం లేకుండా పోరాటం చేస్తానని తెలంగాణ ఉద్యమకారులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎక్కడ తెలంగాణ ఉద్యమకారులు ఉన్నా మాకు దగా పడ్డం, మాకు ఇబ్బంది అయిందని అనుకున్నా, నేను 33 జిల్లాలు 119 నియోజకవర్గాలు పర్యటనకి ఇవాళ బయలుదేరుతున్నా. జాగృతి జనం బాట పేరుతోని బయలుదేరుతున్నా. ఏ జిల్లాకు ఆ జిల్లా, ఏ మండలానికి ఆ మండలం, ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గం మా అన్నదమ్ములు ఉద్యమకారులందరికీ కూడా నేను స్వాగతం పలుకుతా ఉన్నా. రండి, కలిసి పోరాటం చేద్దాం. ఈ కాంగ్రెస్ పార్టీ మీకు మాట ఇచ్చింది 250 గజాలు జాగా ఇస్తామని.
అది ఇచ్చేంత వరకు కూడా ఈ కాంగ్రెస్ పార్టీ నిద్రపోనీయకుండా తప్పకుండా ఉద్యమం చేద్దాం. మీరందరూ పట్టుబట్టి పిడికిలెత్తి పోరాటం చేశారు కాబట్టే ఆనాడు తెలంగాణ వచ్చింది. రేపటి నాడు మీ అవసరాలకు సంబంధించి కూడా మీకు ముందుగా నేను మీకు తోడుగా నడిచి అవి సాధించుకుందామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. క్షమించండి తప్పు చేశా, క్షమించండి తప్పు చేశా, 10 ఏళ్ల పాటుగా మీకోసం పోరాడాను, కానీ ఇంకా గట్టిగా పోరాడాల్సింది, మీకోసం మాట్లాడాల్సింది, నన్ను క్షమించండి. దగాపడ్డ తెలంగాణ ఉద్యమకారులు ఎవరైనా కనుక ఉంటే మిమ్మల్ని అందరినీ కూడా ముందుకు తీసుకొని వెళ్తాను, డెఫినెట్గా నన్ను కలవండి, లేకపోతే మిమ్మల్ని అందరినీ కలుపుకొని వెళ్తానన్న రకంగా తను మాట్లాడుతూ ఉన్నారు. మరి ఆ రోజు 10 ఏళ్ల పాటుగా ఎంపీగా ఉన్న రోజు ఈ మాట మాట్లాడుంటే బాగుండేది, ఎమ్మెల్సీగా ఉన్న రోజు ఈ మాట మాట్లాడుంటే తెలంగాణ ప్రజలు అంగీకరించేవారేమో అనే రకంగా ఇప్పుడు తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ ప్రజలు కూడా భావించాక తప్పదనేది డెఫినెట్గా ఆయా వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఎందుకంటే సామాజిక తెలంగాణ లక్ష్యంగా ముందుకు వెళ్తున్న కవిత గారు గతంలో ఎంపీగా ఆ తర్వాత ఎమ్మెల్సీగా పనిచేసిన సందర్భాలు ఉన్నాయి. స్వయంగా తన కుటుంబంలో నుంచే తన తండ్రి ముఖ్యమంత్రిగా, సోదరుడు మంత్రిగా, ఇలా అనేక సందర్భాల్లో కూడా రాజకీయంగా తన విమర్శలు ఎదుర్కొన్నారు. ఇప్పుడు కూడా తప్పకుండా ఎదుర్కోక తప్పదు. మరి తెలంగాణ జాగృతి జనం బాట ఎంత మేర సక్సెస్ అవుతుందో చూద్దాం. మా ప్రతినిధి మధు సిద్ధంగా ఉన్నారు. మధు, సో 10 ఏళ్ల పాటుగా అధికారంలో ఉన్న తర్వాత ఇప్పుడు నన్ను క్షమించండి, నేను తప్పు చేశాను, పోరాడిన దాన్ని ఇంకా గట్టిగా పోరాడాల్సింది మీకోసం, దగాపడ్డ తెలంగాణ ఉద్యమకారులు ఆ రోజు వచ్చి కలవాల్సింది, ఇప్పుడు కలవండి, మీతో కలిసి ముందుకు వెళ్తాను, నేను మిమ్మల్ని అందరినీ ముందుకు తీసుకువెళ్తానని చెప్పి తను మాట్లాడుతూ ఉన్నారు. సో ఈ 10 ఏళ్ల తర్వాత ఇప్పుడు తనకి జాగృతి అనేటువంటి పేరిట జనం బాటలోకి వెళ్తున్నారు కాబట్టి రాజకీయంగా తన అవసరం కోసం కాబట్టి మళ్ళీ ఉద్యమకారులు ఆహ్వానిస్తున్నారా? ఈ 10 ఏళ్లలో 5 ఏళ్ళు ఎంపీగా ఉన్నప్పుడు, తర్వాత ఎమ్మెల్సీగా కొనసాగుతున్నప్పుడు ఇప్పుడు కూడా తను ఆహ్వానించే సందర్భాలు లేవు. చాలామంది ఉద్యమకారులు కూడా గద్దర్ లాంటి వ్యక్తి మరణాన్ని కూడా కొన్ని సందర్భాలు విమర్శించిన వాళ్ళు ఉన్నారు. గద్దర్ లాంటి వ్యక్తిని కూడా ఏకంగా ప్రగతి భవన్ లోపలికి అనుమతించినప్పుడు కూడా ఎవరు మాట్లాడలేదు. సో ఇప్పుడు కవిత స్ట్రాటజీ ఏంటి? డైరెక్ట్గా తండ్రికి వ్యతిరేకంగా పోతున్నారా? తన మాటలకి ఏమైనా సానుభూతి వచ్చే అవకాశం, తన వైపుగా నిలబడే అవకాశం కనబడుతోందా? ఎగ్జాక్ట్లీ కీలకమైనటువంటి స్టేట్మెంట్ చేశారు కవిత, జాగృతి ప్రెసిడెంట్. గతంలో సామాజిక తెలంగాణ రాలేదు, భౌగోళిక తెలంగాణ వచ్చింది అని చెప్పి స్టేట్మెంట్ చేసిన తర్వాత ఆమె పార్టీ నుంచి బహిష్కరణకు గురైనటువంటి సిచ్యువేషన్, అదొక పెద్ద ఎపిసోడ్. తర్వాత ఆమె అంతర్గత వేదికల్లో తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు జరగాల్సిన న్యాయం జరగలేదనేటువంటిది గతంలో చాలాసార్లు చెప్పానని చెప్పారు. అంతర్గత వేదికల్లో అంటే డైరెక్ట్గా పార్టీ ప్రెసిడెంట్, అప్పుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కే. సో కేసీఆర్కు ఆమె వివరించాను అంతర్గత వేదికల్లో, ఒకవేళ 580 మందికే ఇచ్చాము అమరవీరులకు 10 లక్షలు ఇంటి జాగా, అలా కాకుండా ఏదో ఒక రూపంలో వారికి లబ్ధి చేకూరేలా ప్రయత్నం జరిగేది ఉండే, ఒకవేళ లిస్టు ప్రకారంగా కాకుంటే ఏదో ఒక రూపంలో వారికి ఆర్థికంగా లబ్ధి చేకూరేలా, ఆర్థికంగా సహాయం చేసే కార్యక్రమం పైన దృష్టి పెట్టాలి అనేటువంటిది అంతర్గత వేదికల్లో అప్పుడు ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుతం ఉన్నటువంటి పార్టీ ప్రెసిడెంట్ కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లాను, కానీ వినలేదు. అందుకే ఈరోజు అంటే అంతర్గతంగా నేను కొట్లాడాను అమరవీరుల కుటుంబాల కోసం, వారి త్యాగాల గుర్తు కోసం, కానీ బహిరంగంగా మాట్లాడలేకపోయాను. అందులో భాగంగానే ఈరోజు క్షమాపణ చెప్తున్నాను, చేతులు జోడించి వారి కుటుంబాలకు, తెలంగాణ అమరవీరుల త్యాగాలకు బహిరంగ క్షమాపణ చెప్తున్నట్టు డైరెక్ట్గా స్టేట్మెంట్ చేశారు. ఒక రకంగా కవిత ఈరోజు గత ప్రభుత్వం 10 సంవత్సరాల ప్రభుత్వ పాలనని, ఇప్పుడు 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనని డైరెక్ట్గా టార్గెట్ చేసి మాట్లాడారు. ఆర్టీవీ క్వశ్చన్ చేసింది, ఆర్టీవీ కవితతో మాట్లాడుతున్న సందర్భంలో ఎక్స్క్లూజివ్గా ఆర్టీవీతో మాట్లాడుతూ కవిత ఈ కామెంట్ చేశారు. మీరు గత ప్రభుత్వాన్నే విమర్శిస్తున్నారు, మీరు స్టేట్మెంట్ అంతా కూడా 10 ఏళ్ళు ఉద్యమం చేపట్టి అధికారం చేపట్టినటువంటి టీఆర్ఎస్నే మీరు విమర్శిస్తున్నారంటే, ఎస్ నేను కరెక్ట్గానే మాట్లాడాను, కాన్షియస్లో మాట్లాడాను, గత ప్రభుత్వంలో తప్పు జరిగింది, అందులో భాగంగానే బహిరంగ క్షమాపణ కోరుతున్నానంటూ ఆమె కామెంట్ చేశారు. వాళ్ళందరికీ న్యాయం జరిగేలా, ₹1 వచ్చేలా క్షేత్రస్థాయిలో దానికి సంబంధించిన కార్యాచరణ రూపొందిస్తున్నాను. ఈరోజు జనం బాట పేరిట నిజామాబాద్ వెళ్తా ఉన్నారు. నిజామాబాద్ తర్వాత 2 రోజుల టూర్ తర్వాత పాలమూరు జిల్లా, డైరెక్ట్గా ముఖ్యమంత్రి సొంత జిల్లా మహబూబ్ నగర్లో ఆమె పాలమూరు జిల్లాలో ఇదే జనం బాట పేరిట అక్కడ 2 రోజులు టైం స్పెండ్ చేసేటువంటి కార్యక్రమాన్ని రూపొందించుకున్నారు. ఇక్కడి నుంచి ఫిబ్రవరి 13వ తారీఖు వరకు మొత్తం 4 నెలలు నిర్విరామంగా తెలంగాణ 119 నియోజకవర్గాల్లో 33 జిల్లాల్లో మొత్తం పర్యటన చేయనున్నారు. అభిప్రాయ సేకరణ తర్వాత పార్టీ ప్రకటన పైన క్లారిటీ రానుంది. పార్టీ పెట్టమని ఒకవేళ విజ్ఞప్తి వస్తే పార్టీ పెట్టడానికి ఆమె నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దాంట్లో భాగంగానే జనం బాట పేరిట
కవిత ఈ నిర్ణయం తీసుకున్నారు. గన్ పార్క్ దగ్గర మాట్లాడుతున్న సందర్భంలోనే ఆర్టీవీ తోటి కూడా ఎక్స్క్లూజివ్గా మాట్లాడారు. ఈ కామెంట్ చేశారు. కేసీఆర్ని తర్వాత ఇప్పుడున్న రేవంత్ రెడ్డిని తప్పుపట్టారు. అసలు ఒక రకంగా చెప్పాలంటే ఎక్కువగా గతంలో 10 ఏళ్ళు అధికారంలో ఉన్న బీఆర్ఎస్నే ఆమె టార్గెట్గా ఈ రోజు మాట్లాడుతున్న సందర్భంలో అంటే మధు, కవిత పోరాటం తండ్రి కేసీఆర్ గత ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలు, గత ప్రభుత్వంలో జరిగిన అన్యాయాలపై ఉండబోతోందా ఇప్పుడు, లేదంటే రేవంత్ రెడ్డి పరిపాలన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పై ఉండబోతోందా? సామాజిక తెలంగాణ లక్ష్యం 10 ఏళ్ల పాటుగా మాట్లాడలేకపోయాను క్షమించండి అనే పదాలు తండ్రిపై పోరాటం కోసమా, రేవంత్ రెడ్డిపై పోరాటం కోసమా? ఎగ్జాక్ట్లీ అంతర్గతంగా బీఆర్ఎస్లో చెప్పాను కానీ వాళ్ళు నిర్ణయం తీసుకోలేదు, కన్సిడర్ చేయలేదు అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. ఎట్ ద సేమ్ టైం గత ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలను, ఇప్పుడు ఈ ప్రభుత్వ వైఫల్యాలను రెండింటిని ఆమె టార్గెట్ చేసేటువంటి అవకాశం ఉంది. రెండింటిపైన విమర్శలు చేసేటువంటి చాలా స్పష్టత కనిపిస్తూ ఉంది. మాట్లాడుతున్న సందర్భంలో ఈ ప్రభుత్వం కూడా కరెక్ట్గా చేయట్లేదు. గత ప్రభుత్వం బీఆర్ఎస్ హయాంలో 580 మంది అమరవీరుల కుటుంబాలకు ఆర్థిక సహాయం చేసింది, 10 లక్షలు ఇంటి జాగా ఇచ్చింది. అది సరిపోదు, మిగతా వారందరికీ మొన్న ఇచ్చినటువంటి వారందరికీ కలిపి 1 కోటి రూపాయలు వారి కుటుంబానికి ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళ వల్లనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటైంది, వాళ్ళ వల్లనే ఈరోజు సంక్షేమం కానీ న్యాయం కానీ జరుగుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి వారిని మొదట న్యాయం చేసేంత వరకు పోరాటం ఉంటుందనేటువంటి స్టేట్మెంట్ చేశారు. గత ప్రభుత్వంలో జరిగినటువంటి అన్యాయాలను క్వశ్చన్ చేస్తూ ఈ ప్రభుత్వాన్ని కూడా టార్గెట్ చేయనున్నట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. కాకపోతే కవిత స్టేట్మెంట్ 2 బిగ్గర్ స్టేట్మెంట్స్. మొదట సామాజిక తెలంగాణ రాలేదు, భౌగోళిక తెలంగాణ వచ్చిందనేటువంటి స్టేట్మెంట్. తర్వాత పరిణామాలు, దయ్యాలున్నాయి కేసీఆర్ చుట్టూ, కేసీఆర్ పార్టీని ప్రక్షాళన చేయాలి అనేటువంటిది ఆమె లేఖ. తర్వాత కొన్ని స్టేట్మెంట్, కానీ పార్టీలో ఎలాంటి మార్పు లేదు. ఆమె టార్గెట్ చేసింది ముఖ్యంగా హరీష్ రావు మాజీ మంత్రి, తర్వాత జగదీశ్వర్ రెడ్డి మాజీ మంత్రి, సంతోష్ రావు మాజీ రాజ్యసభ సభ్యులు, తర్వాత ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకి సంబంధించిన నాయకులు, ఆమె ఓటమికి గల కారణాలు ఇచ్చినటువంటి సిచ్యువేషన్, తర్వాత పటోలా కార్తిక్ రెడ్డి, సబితాంద్ర రెడ్డి కొడుకు, ఇట్లా కొంతమందిని టార్గెట్ పోతా ఉన్నారు. ఆమె పార్టీ ప్రక్షాళన జరగాలనేటువంటిది. అక్కడ ఎలాంటి చర్య చేపట్టకపోవడంతో ఈరోజు డైరెక్ట్గా తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు అన్యాయం జరిగింది, 10 ఏళ్లలో వారికి 1 కోటి రూపాయలు ఇవ్వాలి, వారికి ఎందుకంటే వారి ఆత్మ బలిదానంతో ఈరోజు తెలంగాణ వచ్చింది, వారి ఆశయాలు నిలబెట్టాలంటే వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలనేటువంటి స్టేట్మెంట్ మరొకసారి పొలిటికల్ సర్కిల్లో ఒకసారి చర్చకు తావిచ్చినట్టుగా సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. సో కవిత ఆల్రెడీ సస్పెండ్ అయ్యారు బీఆర్ఎస్ నుంచి. జాగృతి పేరిట ఈరోజు నుంచి జనం బాట పడతా ఉన్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మొదటి వచ్చిన తర్వాత పార్టీలో కొంతమంది నాయకులు మీరు అంటున్నట్టుగా టార్గెట్ చేసిన క్రమంలో కూడా అంతా బాగానే ఉంది, కానీ మా నాన్న అమాయకుడు, ప్రజల కోసం పనిచేసే వ్యక్తి, కేసీఆర్ ఎప్పటికీ కూడా ఆయన రోల్ మోడల్, కేసీఆర్ మంచి చేశాడు, కానీ కేసీఆర్ కింద కొన్ని దయ్యాలే మంచి చేయనీయకుండా అడ్డుకున్నా, ఆఖరికి వస్తే ఆయన్నే కొంత బలి తీసుకోవాలనుకున్న రకంగా మాట్లాడుకొచ్చారు. ఇప్పుడు 10 ఏళ్ల పరిపాలన గురించి మాట్లాడుతున్నారని డైరెక్ట్గా తన తండ్రికే వ్యతిరేకమైనట్టు తండ్రి మీద ఒక వార్ డిక్లేర్ చేస్తారనుకోవాలా? అంటే ఎగ్జాక్ట్గా కేసీఆర్ పేరు తీసుకోలేదు, గత ప్రభుత్వంలో అని మెన్షన్ చేశారు. ఆయన చుట్టూ దయ్యాలు ఉన్నాయి అనేటువంటి స్టేట్మెంట్ గతంలో చేశారు, ఏది జరగకుండా చేశారు అనేటువంటిది. ఆ దయ్యాలే ఈమె చెప్పిన ప్రతిపాదనలు పరిగణలోకి తీసుకోకుండా అప్పుడు అడ్డుపడ్డారా? అందులో భాగంగానే ఈమె ఈరోజు బహిరంగంగా మాట్లాడుతున్నారో చూడాలి. ఎక్కడా తండ్రిని టార్గెట్ చేయలేదు. బోలా శంకరుడు కేసీఆర్ అనేటువంటి స్టేట్మెంట్ గతంలో కవిత స్టేట్మెంట్ చేశారు. కడుపులో పేగులు లేని వ్యక్తి కేసీఆర్ అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. ఆయన డబ్బు మీద యావలేదు, తెలంగాణ మీద తప్ప అనేటువంటి స్టేట్మెంట్ గతంలో కూడా చేశారు. ఇప్పుడు కూడా ఆమె డైరెక్ట్గా కేసీఆర్ పేరు తీసుకోలేదు, గత ప్రభుత్వం అనేటువంటి స్టేట్మెంట్ మాత్రమే చేశారు. కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు ఆమె గతంలో టార్గెట్ చేసినట్టుగా సంతోష్ రావు, హరీష్ రావు, జగదీశ్వర్ రెడ్డి, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన నాయకుల అడ్డుకుంది. ఆమె పేరు, ఆమె ప్రాబల్యం, ఆమె ప్రతిపాదనను యాక్సెప్ట్ చేయనీయకుండా కేసీఆర్ని అడ్డుకుంది వాళ్ళేనా అనేటువంటి చర్చలో భాగంగా ఆమె ఈరోజు మళ్ళీ మాట్లాడారా అనేటువంటిది చూడాలి. ఒక రకంగా చెప్పాలంటే కవిత సెన్సేషన్, బిగ్గర్ కామెంట్స్, ఈరోజు చాలా బిగ్ కామెంట్స్ చేశారు పొలిటికల్ సర్కిల్లో. తెలంగాణ అమరవీరులకు 1 కోటి రూపాయలు ఇవ్వాలి, దానికోసం పోరాటం చేస్తాననేటువంటి స్టేట్మెంట్ చేశారు. ఇంకొక ట్విస్ట్ ఏంటంటే ఈరోజు కవిత జనం బాట తీసుకున్నటువంటి కార్యక్రమంలో కేసీఆర్ ఫోటో లేకుండానే ఆమె వెళ్తా ఉన్నారు. గతంలో క్లారిటీ ఇచ్చారు, కానీ కేసీఆర్ ఫోటో లేకుండా కేవలం తెలంగాణ తల్లి,
ఇంకా కవిత కేసీఆర్ విషయంలో బోలాశంకరుడు అనేటువంటి పదానికి కట్టుబడి ఉన్నారా, లేదంటే ఇప్పుడు తన పోరాటం మొత్తం డైరెక్ట్ గా ఫాదర్ మీదే కాబట్టి డిక్లేర్ చేశారా? అంటే తండ్రిపై ఇంకా పాజిటివ్నెస్ ఉందా, లేదా డైరెక్ట్ గా యుద్ధాన్ని ప్రకటించేశారా? ఎగ్జాక్ట్లీ, అంటే కేసీఆర్ లేకుంటే తెలంగాణ రాదు అనేటువంటి మాట గతంలో చెప్పారు. కేసీఆర్ ఇవన్నీ కానీ జరుగుతున్నటువంటి అంశాలను ఆయన చూడలేకపోయారు, తప్పుడు సమాచారం ఇచ్చారనేటువంటి గతంలో చెప్పారు. ఇకనైనా పార్టీ ప్రక్షాళన చేయండి డాడీ అంటూ, అంటే కూతురు తండ్రికి ఉన్న సంబంధంతో ఆమె ఒక లేఖ రాశారు. ప్రత్యేకంగా బహిరంగ లేఖ కాకుండా ప్రత్యేకంగా లేఖ రాశారు ఆయనకే పర్సనల్గా. ఆ లేఖ రిలీజ్ అయినటువంటి విషయంపైనే జరిగిన ఎపిసోడ్ అంతా మనకు తెలిసిందే, రాష్ట్ర ప్రజలందరూ తెలిసిందే. కానీ ఈరోజు మళ్ళీ స్టేట్మెంట్ గత ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడంతో అఫ్కోర్స్ కేసీఆర్ పేరు తీయకపోయినా అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆరే, ఉద్యమ నాయకుడే రాష్ట్రానికి నాయకత్వం వహించినటువంటి సిచ్యువేషన్, ముఖ్యమంత్రి అయినటువంటి పరిస్థితి. ₹1 కోటి ఇవ్వాలి అనేటువంటి డిమాండ్ పైన ఈమె ఈరోజు ఒక నినాదం తీసుకున్నారు. గతంలో 10 లక్షలు ఇచ్చారు 580 మందికి, అప్పుడే మిగతా వాళ్ళకు కూడా, ఎందుకంటే అసెంబ్లీలో రాష్ట్ర అసెంబ్లీలోనే చెప్పాము 1200 మంది అమరవీరులు అసెంబ్లీ గుర్తించినట్టుగా అసెంబ్లీలోనే చర్చకు వచ్చినటువంటి నేపథ్యంలో మిగతా వారికి కూడా ఈ ఆర్థికంగా వారికి చేయూతనివ్వాలనేటువంటిది అంశం పైన దృష్టి పెట్టలేకపోయాము, అంతర్గత వేదికల్లో చెప్పాము. సో అయినప్పటికీ వాడి పరిగణలోకి తీసుకోలేనటువంటి స్టేట్మెంట్ చేశారు. ఈ ₹1 కోటి సంబంధించినటువంటి విషయంలో అమరవీరులకు వారి కోసం కార్యాచరణ రూపొందిస్తాను, ఒత్తిడి చేశారు, ఇప్పుడున్న ప్రభుత్వం మీద ఒత్తిడి చేశారు, లేదంటే వచ్చే ప్రభుత్వంలో వారికి ఇచ్చేలా కార్యాచరణ కోసం ముందుంటామనేటువంటి స్టేట్మెంట్ చేశారు. సో మొత్తానికి జనం బాట పేరిట కవిత గన్ పార్క్ నుంచి నిజామాబాద్ బయలుదేరి వెళ్లారు. మొత్తం 4 నెలలు పర్యటన ఉంటుంది. ఫిబ్రవరి 13న ఈ పర్యటన ముగియనుంది. థ్యాంక్ యూ మధు. సో మొత్తంగా కవిత ఎటువంటి పర్యటనకు వెళ్ళినా, ఏ రకంగా ముందుకు వెళ్ళినా కూడా తనకు ఎదురయ్యేటువంటి మొట్టమొదటి ప్రశ్న 10 ఏళ్ళు ఏం చేశారు. ఈ 10 ఏళ్ల పాటుగా 5 ఏళ్ళు ఎంపీగా, మిగిలిన తర్వాత ఎంపీగా మరోసారి ఓడిపోవడంతో వెంటనే ఎంపీగా కూడా తనని పక్కన పెట్టడంతో ఎమ్మెల్సీకి అవకాశం కల్పించారు. 10 ఏళ్ల పాటుగా అధికారంలో ఉన్నది మీరు. 10 ఏళ్ల పాటుగా ₹20 కోటి ఎందుకు ఇవ్వలేకపోయారు? ఆ ₹1 కోటి ఆ రోజు ఇవ్వడానికి చేతులు రాలేదా? ఎన్నో ప్రాజెక్టులు ఎన్నో రకాలుగా ఖర్చు చేసి ఎన్నో రకాలుగా యాత్రల పేరిట, అంతెందుకు తెలంగాణ దశాబ్ది ఉత్సవాలని చెప్పి 9 ఏళ్ల రోజే, 10 ఏళ్ళు ఇంకా రానేలేదు, 9 ఏడు రోజే వచ్చేసారి వస్తామో లేదా అని చందంగా 10 ఏళ్ల పండుగలని చెప్పి దశాబ్ది ఉత్సవాలని చెప్పి ఏర్పాటు చేసి 21 రోజుల పాటుగా ఓ రోజు మేకలం కొయ్యండి, ఓ రోజు బతుకమ్మలు ఆడండి, ఇంకో రోజు బోనాలు తీయండి అని చెప్పి ప్రతిరోజు ఓ షెడ్యూల్ వేసి రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని నిధులు కేటాయించి బీఆర్ఎస్ పార్టీ పండుగలు జరిపింది. నిజంగా ఆ డబ్బులు వెచ్చించి ఉంటే ఇదే అమరవీరులకి ₹1 కోటి ఇచ్చే అవకాశం ఉండేది. ఇంతకీ అమరవీరులు లెక్క చెప్పమన్నా కూడా లెక్క కట్టలేకపోయిన గత ప్రభుత్వానికి విమర్శలు కూడా ఉన్నాయి. మరి ఇప్పుడు ఈ విమర్శలన్నిటికీ కవిత ఏం సమాధానం చెప్తారో చూడాలి. మీ అభిప్రాయం ఏంటి? కవిత జనం బాటని మీరు అంగీకరిస్తున్నారా? కవితకి ఎటువంటి స్వాగత సత్కారాలు లభించబోతున్నాయి? కవిత జనం బాటపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.